డబ్బు ఇచ్చారు కదా, పని అయిపోతుందిలేండి. పెళ్ళయ్యాక నా కమిషన్ ఏమీ ఎగ్గొట్టరు కదా. పెళ్లి కొడుకు హరిశ్చంద్రుడికి సొంత కజిన్, ఇచ్చిన మాట తప్పడు. మాట తప్పితే నా సంగతి తెలుసు కదా, నక్షత్ర మండలం లాంటోణ్ణి. నా కమిషన్ వసూలు చేసే వరకు వదలను. వస్తాను. ఫోటో ఇవ్వండి, ఇంట్లో చూపించాలి కదా. ఒరే ఎన్ఆర్ఐ బామర్ది, ఈరోజు నాతో నక్క తోక తొక్కించావురా. వస్తా. మనమే అనుకుంటే మనకంటే నీచ్ కమిన్ ఎలా ఉన్నాడంటే డబ్బు కోసం ఎలాంటి కకృతి పనులైనా చేసేలా ఉన్నాడు. కకృతి పడేవాడు కాబట్టే మన పని కరెక్ట్గా చేస్తాడు. నా కూతురికి మంచి సంబంధం వచ్చే వరకు ఈ క్షణం నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా కట్టిన ఉపవాసం ఉంటాను. నా కూతురికి పెళ్లి చేస్తావో లేక నా ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. లక్ష్మి, 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 ఏమైంది? లక్ష్మి, లక్ష్మి, అమ్మా, లక్ష్మి, లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. లక్ష్మి, లక్ష్మి, రే వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. అలాగే నాన్న. డాక్టర్ గారు చెప్పండి. అర్జెంట్ గా రండి. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు. కళ్ళు తెరిచారా? లేదు డాక్టర్, మీరు ఇమీడియట్ గా రండి. ఓకే. డాక్టర్ చూడండి. ఎప్పుడు దాన్ని సూటిపాటి మాటలన్నీ బాధ పెట్టడం తప్ప ఏనాడైనా బాధ్యతగా దానికో మంచి సంబంధం తీసుకొచ్చారా? మీరా మాట అంటారని నాకు తెలుసు నాన్న, అందుకే ఒక సంబంధం తీసుకొచ్చాను. మీకు ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందండి? డబ్బులు తీసుకున్న పేరే తీసుకొచ్చిన సంబంధమే వీళ్ళు వద్దంటున్నారు. నువ్వు ఫ్రీగా తీసుకొచ్చిన సంబంధం వీళ్ళు ఓకే చేస్తారేంటి అన్నయ్య? దీనికి పెళ్లి కావట్లేదని అమ్మ బాధపడుతుంది కదా, అది చూడలేకే 4 చోట్ల మాట్లాడి 10 మందిని విచారించి ఓ సంబంధం తీసుకొచ్చాను. ఇదిగో పెళ్లి కొడుకు ఫోటో. ఇదిగో అమ్మా చూడు. మీలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాలేదు. అటు 10 తరాలు ఇటు 7 తరాలు ఎంక్వైరీ చేశాను. పొట్టా వయసు ఏమీ లేవని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇంకా మీరు అడిగిన ఈడు జోడు కూడా ఉంది.
ఉన్నాడు కదండి. దీనికి కూడా వంకలు పెట్టకండి. వంకలు పెడితే మాత్రం నేనేం చేయలేను. మళ్ళీ చెల్లికి సంబంధం చూడలేదని నా మీద పడి ఆడవకండి. రే, అదేం లేదురా, అబ్బాయి బాగున్నాడు. అమ్మా తులసి, ఒకసారి చూడమ్మా. చూసి నీ అభిప్రాయం చెప్తే ఆ అబ్బాయి వాళ్ళని పిలిపిద్దాం. నీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి. ఆ తర్వాత విరమిస్తాను. ఇంకా ఎందుకమ్మా? నీకు నాన్నకి అబ్బాయి నచ్చాడు కదా, నా పెళ్లి జరిగిపోతుంది. నా మాట వినమ్మా. రామన్న, కిచెన్ లోకి వెళ్ళి జ్యూస్ తీసుకురా. లేమ్మా, కూర్చో. అమ్మా, ఈ జ్యూస్ తాగమ్మా. నీరసం తగ్గిపోతుందమ్మా. నా మాట వినమ్మా. తాగు లక్ష్మి.